హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫ్రాన్స్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయవలసిన రెసిపీ అండి. సో ఇప్పుడు మరి తయారీ విధానాన్ని చూసి ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ని చూద్దామన్నమాట. ఫ్రాన్స్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. క్లీన్ చేశాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని చేత్తో మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్రాన్స్లో ఉండే నీచు వాసన లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ముందుగా మనం పసుపు, ఉప్పు ఇవన్నీ ఈ రొయ్యలకి పెట్టుకున్నాం కదండి. ఈ రొయ్యల్ని ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కడాయిలోకి ఇలా యాడ్ చేయాలన్నమాట. సో ఇందులో ఉండే వాటర్ అంతా కూడా బాగా బయటకు వచ్చేసి రొయ్యలు అనేవి గట్టి పడతాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా కనుక చేశారంటే ఈ ప్రాసెస్ చాలా బాగుంటాయి. చూడు, రొయ్యల్లో ఉండే వాటర్ ఇలా వచ్చి రొయ్య అనేది చాలా గట్టి పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చి ఎగిరిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 3-2 మినిట్స్ మాత్రం పడుతుంది. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వేరే వైపు ఇంకో కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. సో మీరు కొంచెం 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇందులో ఈ ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2, ఇలాచీలు 2, మిరియాలు ఒక 3, బిర్యానీ ఆకు 1, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకోండి. మీడియం సైజు 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 4 యాడ్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. సో ఉల్లిపాయలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట. ఈ ఫ్రాన్స్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటో ప్యూరీగా చేసి వేసుకోండి. ముక్కలు వేసిన కంటే టమాటో ప్యూరీ చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. కొంతమంది ఈ రొయ్యల కూరలోకి టమాటో ప్యూరీ కూడా యాడ్ చేయరండి. అసలు టమాటానే వేయరనమాట. వేయకుండా చేస్తారు. సో వేసి చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇలా చేసిన తర్వాత మీ టేస్ట్ సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి. హాఫ్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోవాలన్నమాట. సో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్, ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఇలా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. సో ఇలా చేయటం వల్ల మనకి ఆయిల్ అనేది ఈ విధంగా వస్తుంది. సో అప్పుడు మనకి ఈ గ్రేవీ అనేది చక్కగా ఫ్రై అయినట్టు అనమాట. సో ఇంకోసారి బాగా దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం కదా ఈ రొయ్యల్ని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. రొయ్యల్ని వేసుకున్న తర్వాత బాగా రొయ్యలకి ఈ మసాలా బాగా పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఫస్ట్ మనం చేసే ప్రాసెస్ చేసాం కాబట్టి ఈ రొయ్యలు అనేవి ఎక్కువ టైం అయితే ఉడకవలసిన అవసరం లేదండి. అప్పుడే మనకు ఒక 80% మాత్రం ఈ రొయ్యలు అనేవి ఉడికిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఈ రొయ్యలు ఈ మసాలా అంతా కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్ని వేసేసి బాగా పులుసులా పెట్టిస్తే అసలు టేస్ట్ ఉండవండి. కొంచెం థిక్ గ్రేవీలా ఈ రొయ్యల కూర ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇలా వాటర్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. సో ఈ రొయ్యల కూర ఇంకో ప్రాసెస్లో కూడా చేస్తారండి. ఒక్కొక్కరు ఒకే విధంగా చేస్తారనమాట. ఆ ప్రాసెస్లో కూడా చెప్తాను. సో ఇలా అయిన తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలన్నమాట. సో 3 మినిట్స్ అయిన తర్వాత మనం మూత తీసేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. సో కొత్తిమీరని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరం మసాలాని కూడా యాడ్ చేయండి. మసాలా కర్రీ కదండి, కంపల్సరీగా గరం మసాలా అనేది వేసేసుకోవాలన్నమాట. గరం మసాలాని 1 స్పూన్ వరకు వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో చూసి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో టేస్ట్ చూసుకుందామండి. ఒకసారి మనకి ఆ ఉప్పు కారాలన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చూసి చెక్ చేసుకుందాం అనమాట. అలాగే ఈ రొయ్య అనేది సరిగ్గా బాయిల్ అయిందో లేదో కూడా చూపిస్తాను. చాలా బాగా బాయిల్ అవుతుందండి.
చూసారు కదా! చాలా బావుందనమాట. చాలా తక్కువ టైంలోనే బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే రొయ్యలనేవి ఎక్కువ టైం ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ మనం కడాయిలో వేయించుకున్నాం కదా! బాయిల్ చేసుకున్న అప్పుడే ఒక 80% మాత్రం రొయ్యలనేవి ఉడికిపోయాయి. సో, ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ప్రాన్స్ మసాలా కర్రీని ఈ విధంగా గనుక చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎవ్వరైనా సరే డెఫినెట్‌గా లైక్ చేస్తారు. సో, ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా గనుక సర్వ్ చేసుకున్నారంటే ప్రాన్స్ మసాలా కర్రీ చాలా చాలా బావుంటుందనమాట. సో, ఎవ్వరైనా సరే చాలా ఈజీగా తక్కువ టైంలోనే సింపుల్ ప్రాసెస్‌లో ఈ ప్రాన్స్ మసాలా కర్రీ సూపర్ టేస్టీతో తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.